హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 స్పూన్ అల్లం తరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం జీలకర్రని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. మీరు పెరుగు బదులు మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా వీటిని కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం ఈ మైసూర్ బోండాలకి బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ మైసూర్ బోండాలకి బ్యాటర్ అనేది గట్టిగానే ఉండాలి, లూజ్గా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని తర్వాత ఈ బ్యాటర్ని మనం ఒక 2 గంటల సేపు నాననివ్వాలి. 2 గంటల సేపు నానినాక ఆ ప్లేట్ తీసి పిండిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పిండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి బోండాలు అనేవి అంత స్పాంజీగా ఫ్లఫీగా వస్తాయి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా మైసూర్ బోండాలని వేసుకోవాలి. చెయ్యిని వాటర్లో తడుపుకుంటూ ఈ బోండాలని వేసుకోవాలి. చూడండి, బోండాలు అనేవి ఎంత బాగా పొంగుతున్నాయో కదా. తరువాత వీటిని ఒక గరిటె తీసుకొని కదిలిస్తూ మనం 2 వైపులా వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మైసూర్ బోండాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, మిగిలిన బోండాలన్నిటినీ కూడా ఈ విధంగానే రెడీ చేసుకోవాలి. ఇంకొకసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.